ఇంటరిమ్ బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఇంటరిమ్ బడ్జెట్కి ఫుల్ బడ్జెట్కి డిఫరెన్స్ ఏంటి? అసలు బడ్జెట్ అనేది ఎందుకు ప్రవేశపెడతారు? బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రాబోతున్న ఆర్థిక సంవత్సరంలో పెట్టబోతున్న ఖర్చులన్నిటికీ కూడా పార్లమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకుంటుంది. సో పార్లమెంట్లో అప్రోప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టి దాంట్లో ఏ ఏ రంగాలకి ఎంతెంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అనేది డీటెయిల్డ్గా కేటాయింపులన్నీ చెప్పి అప్రూవల్స్ ఓటింగ్ చేసి అప్రూవల్ తీసుకుంటారు. కాకపోతే ఎలక్షన్స్ వస్తున్న సంవత్సరంలో ఎలక్షన్స్ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఫుల్ ఆర్థిక సంవత్సరానికి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలనేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఫిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఎలక్షన్స్ వరకు, అంటే కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఎలక్షన్స్ అయ్యేంత వరకు అయ్యే ఖర్చులకి పార్లమెంట్ దగ్గర అప్రూవల్ అనేది తీసుకుంటారు. సో ఇందులో ఫుల్ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోరు, ఎలక్షన్స్ వరకు మాత్రమే